మనము కేవలం సినిమా పరంగా చూసుకోకూడదు. ప్రభాస్ అన్న ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టే వ్యక్తి ప్రభాస్ అన్న. మనం ఆ కాలంలో మనము పురాణ ఇతిహాసాల్లో మనం కర్ణుని చూసుకుంటే ఆ కర్ణుడు చూసామే విన్నమే గానీ మనం కళ్ళారా చూసిన కర్ణుడు ఇతరు. అలాంటి వ్యక్తే మన ప్రభాస్ అన్న. సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ఆపదలు ఉంటే మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యే వ్యక్తి కూడా ప్రభాస్ అన్నే. ఎంతో ప్రొడ్యూసర్ లాస్ట్ ఉన్నా కూడా తన సొంత డబ్బు కూడా ఇచ్చేవాడే మన ప్రభాస్ అన్న. అలాంటి వ్యక్తి సినిమా రాబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అనిపించింది రాజసాబ్ టీజర్ సూపర్ బ్రో. ట్రైలర్ సారీ మాట్లాడుకోవడం అసలే లేవు. ట్రైలర్ మాత్రం ఒక లెవెల్ లో ఉంది. యాక్చువల్ గా ప్రభాస్ గారిని మళ్ళీ మనం వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్. డార్లింగ్ సినిమాలో కామెడీ చేయడం ఇవన్నీ చూసాం గానీ మధ్యలో తర్వాత బాహుబలిని సలార్ అని యాక్షన్ మూవీస్ తో వచ్చి సాహోతో గానీ యాక్షన్ మూవీస్ తో వచ్చి కొంచెం కామెడీ డెల్ అనిపించింది. అంటే కామెడీ లేదనిపించింది. కానీ ఇప్పుడు రాజా సాబ్ తో కామెడీ మళ్ళీ బ్యాక్. ట్రైలర్ చూసారు కదా. మారుతి మూవీస్ లలో యాక్షన్ అనేది కనబడతా లేకుండే. ఇంకోటి ఇలాంటి రోల్ అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు కొత్త వచ్చింది ఎట్లా అనిపిస్తుంది? బాబు బంగారం గానీ ఇంకోటి కొత్త జంట అని చెప్పేసి ఇలాంటి సినిమాలు తీశారు. భలే భలే మగాడి ఇవన్నీ కామెడీ ఉండేటి. కానీ ఇప్పుడు కొత్త కోణంలో తీసుకొచ్చా హర్రర్ మూవీ. ప్రభాస్ గారిని హర్రర్ మూవీలో చూస్తున్నాం కాబట్టి కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్లకాలం ఒకటే అన్నం తినాం కదా, అప్పుడప్పుడు మారుస్తాం కదా రైస్ లో గానీ ఏదైనా కానీ కూరలో గానీ. ఇది అంతే అనుకోండి. ఓకే ఓకే. ఒక్క మాటలో ప్రభాస్ అన్న గురించి ఏం చెప్తారు? ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే నువ్వు నేను ఒక రోజు డిస్కస్ చేసుకోవచ్చా? ప్రభాస్ అన్న గురించి చెప్పాలంటే నువ్వు నేను డిస్కస్ చేసుకో బ్రో. మూవీ రిలీజ్ కి ఇన్ని రోజులు ఉంది కదా, కానీ ట్రైలర్ ఇప్పుడు ఎందుకు హైప్ పెంచడం కోసం ఇప్పటి నుంచే ఒక అప్డేట్ ఇస్తే హైప్ పెరుగుతుంది కదా జనాల్లో. అప్పుడు దాకా అనుకుంటారు కదా జనాలు. సోషల్ మీడియాలో వచ్చే టాక్ ఏంటంటే ఆ ట్రైలర్ లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి అంటే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది సరి చేసుకుంటారు కదా, దానికోసం ఇచ్చాం కదా అని చెప్పేసి ఇచ్చినట్టు అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతారు ఏమనంటే అన్న అసలు విఎఫ్ఎక్స్ అనేది వండర్ ఉండే అని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కేరింతలు కేకలు జబర్దస్త్ చేస్తారు. దానిపైన మీరు ఏమంటారు? ఒక నేచురల్ వేలోనే ఉన్నాయి విఎఫ్ఎక్స్ ఎక్కడే కానీ. కొంతమంది ఏమంటారంటే విఎఫ్ఎక్స్ అలా ఉండాలని చెప్పి, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మరో హిట్ వేసుకోబోతున్నాడు ప్రభాస్. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళది ఎట్లా అనిపించింది? వాళ్ళతోనే సినిమా టర్న్ అవబోతుంది చూడండి. ఈ ముగ్గురు హీరోయిన్లు కీలకంగా కాబోతున్నారు. అందులో ఉన్న ఆ హీరోయిన్ పేరు నాకు తెలియదు కానీ వాళ్ళతోనే తనతోనే సినిమా అనేది టర్న్ కాబోతుంది. ఏదో హీరోయిన్ల పరంగా కాకుండా సినిమా టర్న్ అయ్యేది మాత్రం హీరోతోనే అవుతుంది. ఇప్పుడు కామెడీ ఉంది కదా, బుజ్జిగాడు మూవీలో ఉండే కామెడీ సిచ్యువేషన్ ఎందుట్లో ఉంటది అని అంటారా? పక్కా ఉంటుంది. మనం ప్రభాస్ గారిని కొత్త కొలను చూడబోతున్నాం కదా. పరిచయం ఏంట్రా పారిపోండ్రా అంటే చెప్పి స్టైల్ అంటారు కదా. భలే ఉంది అసలు. డార్లింగ్ యాక్షన్ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుంది. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. ఒక కాంచన టైప్ ఉంటది అంటారా? కాంచన టైప్ కాకపోయినా ఒక ముని లెవెల్ లో ఉంటది ఖచ్చితంగా. ఓకే, ఒక క్యారెక్టర్ తీసుకొని చేస్తారు. సూపర్ ఉండబోతుంది. సినిమా మాత్రం హిట్ కాబోతుంది.